ఎందుకు రెండు రోజులు అయితే నువ్వే డ్రైవ్ చేసేటట్టున్నావు. అట్లా ఉంటది మనతోని. నీకు సమ్మర్ కదా ఉక్కపోస్తూ ఉంటుంది, గుండు చేపిస్తా. అదే ఫిక్స్ అయిపోయిన గ్యాప్ లో నేను కూర్చొని ఫస్ట్ మనం ఏం హెయిర్ స్టైల్ చేపించుకుందాం సెలెక్ట్ చేద్దాం. ఓకే ఫోన్ లో వద్దు ఒరే, నీ హెయిర్ స్టైల్ చూసుకో ఎలా ఉందో. ఒరే ఒరే, హెయిర్ కటింగ్ అయిపోయింది చూడరా. పాప ఏడు సంతానం చూస్తావేంట్రా? అబ్బాయి అనిపించుకున్నాడు అబ్బా నా కొడుకు. మమ్మీ హాయ్ హలో వెల్కమ్ టు సిరీస్ వర్. సో ఎలాగో సమ్మర్ వచ్చేసింది అబ్బా. వీడి జుట్టు చూసి రోజు 1 వీక్ అయింది. మా మమ్మీ రోజు నా తల తింటూ టార్చర్ చేస్తుంది అనమాట. వాడికి హెయిర్ కట్ చేయించు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయావు? రా, నీకే హెయిర్ కట్ చేయించాలి. నేను చేయించుకుంటా అన్నానా? దా చెప్పు, ఏం చేస్తున్నాం ఇవాళ? సో వాడి జుట్టు బాగా పెరిగిపోవడం వల్ల సమ్మర్ కదా, కొంచెం నీట్గా ఎక్కువ పిల్లలు ఇరిటేట్ అవుతుంటారు, ప్లస్ బాగా గోక్కుంటుంటారు. ఎందుకు జై బాలయ్య ఇష్యూ హెయిర్ కటింగ్ వెళ్తున్నాం. ఎవరు చెప్పారు నీకు జై బాలయ్య అని? ఎవరు నేర్పించారు చెప్పు నీకు జై బాలయ్య అని? సరేదా, సైలెంట్గా ఉండుదా. వీడియో చిక్కడు దొరకడు వాడు. సో ఫైనల్గా వాడికి ఈ సమ్మర్కి తగ్గట్టు పిల్లలకి ఇరిటేషన్ లేకుండా ఏం లేకుండా ఒక మంచి హెయిర్ కట్ నీట్గా ఉండి వాళ్ళకి చిరాకు పడకుండా ఒక హెయిర్ కట్ చేపించుకుందామని చెప్పి తీసుకెళ్తున్నాను అనమాట. వెళ్ళామా? వెళ్ళామని చెప్పు, వాళ్ళకి చెప్పు, రమ్మని చెప్పు, కెమెరా రమ్మని చెప్పు. చూడండి నేను హెయిర్ కట్ చేపించుకుంటున్నా, రండి చూడండి అని చెప్పు. మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? ఎందుకు హెయిర్ కటింగ్? నీకు బాగుంది కదా నీ జుట్టు ఇట్లానే పిచ్చి పిచ్చిగా. ఇంత పెరిగింది మన నా జుట్టు, ఇంత పెరిగింది కానీ నేను కూడా కటింగ్ చేయించుకోవాలా? సరే చెప్పు వాళ్ళకి ఎందుకు హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాము. మనం ఎందుకు వెళ్తున్నాం చెప్పు. నేను చెప్పడం కదా, నువ్వు చెప్పు. మనం ఇప్పుడు హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి ఎందుకు వెళ్తున్నాం? కొట్టాను నన్ను, కటిఫ్ నీ దోస్తున్నా అలిగిన. నేను రాను, తీసుకెళ్ళాను నేను హెయిర్ కట్కి. ఇషు తీసుకెళ్ళా కటిఫ్, నేను అలిగిన పడతావు. బాగా నేను వెళ్తున్నావు, తీసుకెళ్ళా నేను. సారీ చెప్పు మరి. పప్పి దొంగగాడు పద వెళ్దాం. కూర్చుంటారు సార్. నేను ఎంత చూస్తుంటా. ఎందుకు నా పక్కన కూర్చోవా నువ్వు? కూర్చో. ప్రపంచం అంతా ఉంది, కార్ అంటేనే మొత్తం. దా ఎక్కావా? ఓకే బాయ్. ఉండు కార్లోనే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో లేట్ అవ్వకుండా ఇక్కడ మాకు నియర్ బై ఒక సెలూన్ ఉంటుందన్నమాట, వాకబుల్ డిస్టెన్స్లో. కాకపోతే కొంచెం ఎండ ప్లస్ వాడంత దూరం నడవలేడు కాబట్టి కార్లో వెళ్ళిపోతున్నాము. సో అక్కడికి వెళ్ళేసి సమ్మర్లో మంచి హెయిర్ కట్ ఏదైనా సెలెక్ట్ చేసి అక్కడ వాళ్ళని చేపిద్దాం. ఓకే వచ్చాను. ఏంటది? ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు నువ్వు? నడుచుకుంటూ వెళ్తే కనిపిస్తుందా? ఎందుకులే, నిన్ను నడిపించడం మళ్ళీ నీ కాళ్ళ నొప్పులు వస్తాయని చెప్పి నేను కార్లో తీసుకెళ్తుంటే నువ్వు నడిపించడం ఎందుకంటావా? చెప్పు, నువ్వు ఏ సెలూన్ పేరు ఏంటి నువ్వు వెళ్ళేది? హారన్ కొడుతున్నావారా? ఎందుకురా, నేను డ్రైవ్ చేస్తాలే పర్లేదు, కానీ 2 రోజులు అయితే నువ్వే డ్రైవ్ చేసేటట్టున్నావు. అట్లా ఉంటది మనతోని. నీ గుండు చేపిచ్చేస్తా ఇష్యూ, నీ గుండు చేపిస్తా. నీకు సమ్మర్ కదా ఉక్కపోస్తూ ఉంటుంది, గుండు చేపిస్తా. అదే ఫిక్స్ అయిపోయిన గ్యాప్ లో నేను. ప్లీజ్ ఇష్యూ గుండు ప్లీజ్. తగలదు, పైన తగలదు. ఎందుకు? గుండు అంటే నీకు తెలుసా అసలు ఎలా ఉంటుందో?
గుండె ఎలా ఉంటుందిరా? వద్దు గుండె ఎలా ఉంటుంది చెప్పు నాకు. చెప్పను. సరే నీ గుండు చేపిస్తా. ఇంకో అక్కడ మ్యానిక్వీన్ ఉంది కదా, దానికి గుండు ఉంది చూడు, జుట్టు లేదు. అట్లా చేపిస్తా. వద్దు ప్లీజ్ ఈషు, బాగుంటావు నువ్వు, గుండు క్యూట్గా ఉంటావు. వద్దు ప్లీజ్ ఈషు, గుండు చేపిస్తా. వద్దు. సరే ఓకే చూద్దాం. అక్కడికి వెళ్ళాక గుండు సెలెక్ట్ చేస్తే ఏది సెలెక్ట్ చేస్తే చేపించుకోవాలి. ఓకే కానీ గుండు చేపిస్తా. అమ్మా ఇలా 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 చేస్తారు. అమ్మాడు రూపిట ఇలా 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 ఇలా. ఏంటది అది? ఏం హెయిర్ స్టైల్ అన్నట్టు అది? నేను చూసినా అమ్మా ఇదే. అదే యూటర్న్ చేసుకొని కార్ పార్కింగ్ లేదనమాట. మనం కార్ పార్కింగ్ కోసం అటు పక్క పెట్టి మళ్ళీ రూట్ క్రాస్ చేసి చూద్దాం. ఓకే చారి పడిపోతుంది. జారి పడిపోద్దా కారు? ఆ చాటు కూడా ఎంత పెట్టరు? మనం రాంగ్ పెట్టామా? చాటు ఎలా పెట్టరు? వాళ్ళు కరెక్ట్ పెట్టారా మనం కరెక్ట్ పెట్టామా? మనమే. నాదైతే పిక్చర్ పెట్టారు. పిచ్చి పెట్టారు. అమ్మో నీకు చాలా మాటలు వస్తున్నాయి రవి. వెళ్దామా? లెట్స్ గో. ఇట్టే వస్తున్నా. ఇటే వస్తాం. ఓకే మీరు ఇదే ఏంటి సెలూన్ పేరు? ఇది తెలుసా నీకు? ఏం సెలూన్ ఇది? పోనీ ఓనే అంటే ఏంటిది? పోనీ సెలూన్ తెలుసా? అది పోనీ సెలూన్ తెలుసా నీకు? ఇది మెల్లిగా మెల్లిగా చూసుకిడ్ అవుతాను. ఓకేనా? కాళ్ళు జారుతున్నాయి అంటే నువ్వు డాన్స్ చేయొద్దు. సెలూన్ లో కూడా వచ్చి డాన్స్ చేస్తావా నువ్వు? సరే మనం ఒక పని చేద్దాం. ముందు నువ్వు ఇక్కడ కూర్చో. కూర్చొని ఫస్ట్ మనం ఏం హెయిర్ స్టైల్ చేయించుకుందాం సెలెక్ట్ చేద్దాం. ఓకే ఫోన్ లో. ఎట్లా? ఏం హెయిర్ స్టైల్ అది? ఎలా చూసావు? ఎలా చూ ఇప్పుడు నీకు సమ్మర్ గుండు కొట్టిద్దామని తీసుకొచ్చాను నేను నీకు. ప్లీజ్ ఇష్యూ గుండు తీసుకున్నాము. అబ్బో ప్లీజ్ ఇష్యూ గుండు గుండు ఇష్యూ ప్లీజ్. ఒరే గుండు 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 హెయిర్ స్టైల్ కమ్. సరే ఓకే కూర్చో. అమ్మా టోలు ఏమైనా ఉన్నాయా చూపించి పెట్టు. ఫస్ట్ అంటే వాడికి గుండు చేపిస్తానగానే చాలా భయపడ్డాడు పాపం. చేపించట్లేదు గుండు, వేరే ఏదైనా సమ్మర్ హెయిర్ స్టైల్ ఎత్తుకుతున్నా అనమాట. వెతుక నీకు సమ్మర్ ఇక్కడ నేను చేయట్లేదు ఇప్పుడే నీకు సమ్మర్ హెయిర్ స్టైల్. బలూన్స్ నీకోసమే పెట్టారా? నువ్వు వచ్చాయి చూడు. రిలాక్స్ గా కూర్చో. నేనే గుండు కొట్టియట్లేదు నీకు. ఓకేనా? చూడరా వాళ్ళందరు గుండులే ఉన్నాయి. నువ్వు కూడా గుండు చేపించేసుకో. సమ్మర్ లో ప్రశాంతంగా ఉంటుంది. ఏ ఇష్యూ ఏ ఇష్యూ ఏది? ఓ నీకు అది నచ్చిందా? చూడు ఇది నచ్చింది అంటాడు. ఇది చేయాలి. ఏ కన్నా హిందీ? ఓకే నాది క్యాబ్ హిందీ తోడా తోడా చూద్దాం. ఓకే ఏమైంది? చెవు ఇప్పుడు కట్టయింది రండి. చెవు కట్ అయిపోయి సెట్ అయిపోయింది కూడా. ఇది వద్దుగా నీషు గుండు చేపిద్దాం ఇట్లా స్ట్రైట్ కి ఇలా వచ్చి. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. కొంచెం ఇలా స్ట్రైట్ కి ఇట్లా కట్టి ఇలా కట్ చేసి గుండు చేపిద్దాం. ఓకే గుండు చేసేయండి. సరే అయితే చేద్దాం. ఓకే ఓకే డన్. స్టార్ట్ చేయమని చెప్పు. అంకుల్ లెట్స్ స్టార్ట్. హిందీలో చెప్పు. थोड़ा जल्दी करिए. ఈష్ నువ్వు రిక్వెస్ట్ చేస్తేనే తొందర చేస్తారంట. నేను చెప్తా అంకుల్ కమ్ ఫాస్ట్ అని చెప్పు.
నువ్వే చెప్పు. ఇంకో ఇందాకే ఒక హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసిండు, మళ్ళీ సెలెక్ట్ చేసిండు. అబ్బా ఒకటి ఫిక్స్ అయ్యి చెప్పు ఇష్యూ ఏది కావాలో. అడు ఇది కావాలి. ఇదా షూరా? అరే साइड्स पे इचिंग ऐसा स्क्रैच हो गया, क्लीन ऐसा चाहिए. सेम हेयर स्टाइल होना कहते. ఓకే సేమ్ హెయిర్ స్టైల్ కావాలా? నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉన్నా. ఎక్కడికి వెళ్తాను ఈష్ నేను? ఎందుకు అంత భయం నీకు? నేను ఒక మంచి హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేయనా నీకు? ఉంటారే రోలే ఎందుకు వదుకోవాలమ్మా? ఇది చూడు ఎంత బాగుందో. బాగుంది కదా ఇది? ఇది వద్దా? ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసిందే కావాలా? అమ్మో నువ్వు ఇప్పుడే నా మాట వింటావు, తర్వాత ఏమింటావు? ఇంకా ఇది బాగుందిరా, బాగుంది కదా? అమ్మ ఫైనల్ ఇది నచ్చిందంట వాడికి. ఏ కలర్లో? సమ్మర్ కదా మాక్సిమం ఇట్లా చిన్నగా వేపిస్తేనే బెటర్ అని చెప్పేసి నేను చూస్తున్నాను అనమాట. అందుకే వాడిని కన్విన్స్ చేసేసిన. ఓకే అది ఇదే చేయమను. టీకే కలర్లో స్టార్ట్ కలర్. సో నా మేకప్ వాటర్ స్ప్రే తీసి ఊరికే ఆడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు వాడు వాటర్ స్ప్రే కొడుతుంటే వాడు అవాక్ అవుతుంది. మామూలుగా చాలా మంది పిల్లలు హెయిర్ కటింగ్ అనేది ఎడిసారు, మాత్రం ముద్దుగా వస్తాడబ్బా అసలు ఏడవడం హెయిర్ కట్కి. చూసి ఏమైంది? ఏమొస్తారా? ఏమొస్తారా? షాక్ అవుతారా? ఎవరు? నీ ఫ్రెండ్స్ నేను చూసి షాక్ అవుతారా? అబ్బో వాడు స్కూల్కి ఆల్రెడీ హాలిడేస్ ఇచ్చిర్రు. మహా అయితే పైన ఒక 2 పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు షాక్ అవుతారంట. షాక్ ఏం చేస్తారు ఇష్యూ? చూస్తారు లాగకు నువ్వు దాన్ని, మళ్ళీ నీకంత హెయిర్ పడుద్ది పైన పడకుండా. అంకుల్ వేశారు కదా. ఏం చెప్తావు నువ్వు? ఎలా చేపించావు ఈ హెయిర్ స్టైల్ అంటే? అమ్మ నేను చూస్తే ఇలా చేపించారు. ఎలా చేశారు? బాగుందా? అయిపోయింది ఇంకా హెయిర్ స్టైల్ కథ. లేదు తెలుసా నీకు? ఎలా తెలుసా? ఏమో నాకంతే, అన్ని ఎలా తెలిసిపోతే అంతే. అమ్మ చూడు. చూసా. నువ్వు కథలకు స్టార్టెడ్. ఇలా ట్రిమ్మర్తో తీసేటట్టయితే మనం కూడా ఇంట్లో టక్ టక్ పని చేసుకోవచ్చు కదా. ఈ ఐడియా మనకు ఎందుకు రాదు? డౌన్. నాకు ఎప్పుడు అంటే ఎవ్రీ టైం వీడికి హెయిర్ కట్ చేయించడానికి వచ్చినప్పుడు అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఇంట్లో ధైర్యం ఇవ్వదు కదనమాట. ఇష్టం వాళ్ళు ఏమన్నట్లు ట్రిమ్మర్తో డింగ్ 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 అంటున్నారు. వస్తుంది హెయిర్, వదిలేసాను గోకు. ఇంటికి వెళ్ళగానే మనం స్నానం చేద్దాం. ఓకే దాల్ తొట్టుటే పోతుంది. ఓ మై గాడ్, తను దాల్ ఉండాలి. వాడు ఇంటికి వెళ్ళగానే స్నానం చేపిస్తే పోద్దంటే వద్దు, గాలి కొడతారంట. ఐ మీన్ డ్రైయర్ పెడతారు కదా హెయిర్ పోవడానికి, అదన్నమాట. షో ఎంత షార్ప్ ఉన్నారబ్బా పిల్లలు. అక్కడ నాన్న తెప్పించాడు. అవును ఇష్యూ, నిజంగానే గాలి కొడితే మొత్తం పోయింది. నాకు తెలియదు ఈ విషయం, తెలుసా? అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. నాకేం గిఫ్ట్ ఇస్తామని నువ్వు మంచి హెయిర్ స్టైల్ చేయించుకున్నాక? అంతేనా? ఏమివా? ऐसे निकालते ना नाइफ, क्या बोलते हैं उसको, ऐसा क्लीन करते ना लास्ट में होता है। ये बोलना और शॉर्ट करना इतना ठीक है। हाँ बस ఆకలిస్తుందా? ఇవి మనం ఆల్రెడీ స్నాక్స్ తినేసి వచ్చినాం. నిజంగా వాళ్ళు ఎవరిని ఫుడ్ పెట్టట్లేదు అంటారు, కావాలని చేస్తున్నాం. ఏం ఆకలిస్తుంది చెప్పు పోనీ? నూడిల్స్ ఆకలా?
వీడికి ఒక విచిత్రమైన ఆకలి వేస్తుంటాయి. వాడికి ఏదైనా తినాలనిపిస్తుంది అని చెప్పాడు. మమ్మీ ఆకలి వేస్తుంది అంటాడు. అప్పుడే లంచ్ చేస్తాడు, అప్పుడే డిన్నర్ చేస్తాడు. వెంటనే వాడికి చాక్లెట్ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. మమ్మీ చాలా ఆకలి వేస్తుంది అంటాడు మిడ్ నైట్. దొంగ ఇష్యూ నువ్వు తెలుసా? నువ్వా? తెలుసా నీకు నువ్వు దొంగవని? డౌన్. నువ్వు అద్దంలో చూసుకోవడానికి తల లేపుతున్నావు వెనకాల. నేను చేస్తున్నా. ఎందుకురా? జుట్టు కట్ చేస్తేనే చాలా బాధేస్తుంది. నీకు ఇంత హెయిర్ కట్ అవుతుంటే బాధ వేయట్లేదా కన్యా? ఏయ్, నీ జుట్టు కట్ చేస్తుంటే ఏం అనిపించట్లే నీకు? ఒరేయ్, ఏదో ట్రాన్స్లో ఉన్నాడు. మిస్టర్ ఈష్, మిస్టర్ ఈష్, మిస్టర్ ఈష్, నీ జుట్టు కట్ చేస్తే మీకు ఏం అనిపించట్లేదా? బాధ వేయట్లేదా నీకు నీ జుట్టు పోతుందని? అనిపిస్తుందా? స్టాప్. ఇప్పుడు ఇటువైపు కట్ చేస్తారు జుట్టు. అవ్వలేదు, లేదు ఇంకా ఈ హెయిర్ కట్ చేయాలి కదా. మనం వచ్చిందే హెయిర్ కట్కి రా. హెయిర్ కట్ చేద్దంటే ఏం చేసావు? ఏం ఎక్స్ప్రెషన్ అది? ఈ మధ్య రీల్స్ లో సెలూన్ వాటర్ స్ప్రే అది ఎక్కువ కామిక్ నడుస్తుంది. వాటర్ స్ప్రే కొంచెం పోస్తూ ఇంకా సరిపోట్లని బకెట్లో నుంచి పోసుకుంటున్నారు. ఈ స్ప్రే చూసినప్పుడల్లా అదే గుర్తొస్తుంది నాకు. పెద్ద స్ప్రే కొనుక్కుందాం మనం. ఎందుకు? నువ్వు ఇంట్లో ఆడుకోవడానికా? పిల్లకేస్తున్నారు తెలుసా? పిలక ఊరికే స్టైల్ అట్లా పిల్లకేసుకోవచ్చు నువ్వు. ఇట్లా 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 కదలొద్దు, నేను చెప్తా, చూపిస్తాను నీకు పిల్లక అంటే. మళ్ళీ పేపర్లో ఇన్నిసార్లు స్ప్రే చేయడం నచ్చట్లేదా ఇష్యూ నీకు? ఇప్పుడు నీ ఫ్రెండ్స్ చూసి షాక్ అవుతారు కదా ఇష్యూ. వాళ్ళకి ఏం చెప్తావు మరి వెళ్ళగానే? ఇష్యూ వెళ్ళవా? ఏ? వాళ్ళకి ఆల్రెడీ సగం నిద్రలో ఉన్నాడు పాపం. మా ఫ్రెండ్స్ మా ఇంటికి వస్తారు. ఫ్రెండ్స్ మన ఇంటికి వచ్చి నేను చూసి షాక్ అవుతారు. తర్వాత ఏం చెప్తావు మరి వాళ్ళకి? ఏం చెప్పాను? అదేంటి నువ్వు ఇలా హెయిర్ కట్ ఎలా చేయించుకున్నాను ఏంటి స్టైల్, నీ హెయిర్ కట్ స్టైల్ ఏంటి అని చెప్పవా? నీ హెయిర్ స్టైల్ నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు కదా, మరి నువ్వు సెలెక్ట్ చేసుకున్న స్టైల్ గురించి చెప్పవా వాళ్ళకి? ఏంటి నేను చూపియాలా? నీ హెయిర్ కట్ నేనే ఎట్లా చూపిస్తారా? స్ట్రైట్ డౌన్ డౌన్. నేను హెయిర్ కట్ చేయించడానికి వచ్చినట్లేదు, నేను కూడా కలిసి చేస్తున్నట్టు వచ్చింది. మొత్తం నా మీదనే ఉంది జుట్టంతా. వాడికి నిద్ర వచ్చేస్తుంది పాపం. ఆఫ్టర్నూన్ పడుకోవాలి పాపం, ఇవాళ ఆఫ్టర్నూన్ పడుకోలేదు, అందుకే స్లీపీ ఉన్నాడు. అయిపోతుంది కన్నమ్మా 2 minutes. ఓకే 2 minutes అయిపోతుంది. ఇప్పుడు దాంతో చేసేసి డ్రై చేసేస్తాను నీకు.
నాకు చెప్పు, నువ్వు నీ ఫ్రెండ్స్కి ఏం సర్ప్రైజ్ ఇస్తావు? ఇట్లా మొహమ్మద్ ఇట్లా దాచిపెట్టుకుని బూ అంటావా? ఎలా అంటావు? అయిపోయింది, అవుట్. ఈష్ స్లీపీ, ఈష్ కన్నా బజ్జీ ఒక 2 minutes అయిపోయింది హెయిర్ స్టైల్. వెళ్ళిపోదాం ఇంటికి. ఓకే ఈషమా కన్నయ్య డిడ్డు ఈషు అయిపోయింది. కట్ చేస్తున్నారు చూడు. హెయిర్ కటింగ్ మొత్తంలో నాకు ఈ ప్రాసెస్ ఒకటి చాలా భయం వేస్తుంది ఎవ్రీ టైం. అసలు అందులో నైఫ్ ఉంటుంది కదా, తక్కువ మనం ఎక్కడ గిరుకుంటుందో ఏంటో అని చెప్పేసి గుండె దడని కొట్టుకుంటా ఉంటుంది అసలు. నిష్కన్నా నిద్రపోవద్దు, 2 minutesలో అయిపోతుంది. ఓకేనా? కటింగ్ మధ్యలో నిద్ర ఏంట్రా బాబు. ఇషు కన్నయ్య ఇన్నిసార్లు హెయిర్ కటింగ్ వచ్చాం కదా, ఫస్ట్ టైం అనుకుంటా హెయిర్ కటింగ్ చేసినప్పుడు నిద్రపోవడం. వీడు ఇప్పుడు చేయించేంత వరకు బాగానే ఉంటుంది, వీళ్ళు తీసుకెళ్ళేటప్పుడు ఉంటుంది నాకు డ్రైవింగ్ చేస్తూ తీసుకెళ్ళడం. It sound right, boys. నిషమా హలో, ఫుల్ డీప్ స్లీప్ వెళ్ళిపోయాడు పాపం. ఇష్యూ స్ప్రే చేస్తున్నాడు చూడు. వాడు ఏంటో వాటర్ స్ప్రే కదలట్లేదు, బ్లోవర్ హెయిర్కి కదలట్లేదు. నేనేదో మంచిగా హెయిర్ కట్ చేపించేసి ఫోటోషూట్ చేద్దామన్న ప్లాన్లో స్కెచ్లో ఉంటే వీడు మధ్యలో నిద్రపోయి మొత్తం బిస్కెట్ చేసిండు. అవురే ఇంకా అయిపోలేదు. అవురే క్యా और कट करना ఇష్ 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 ఒరే కుంభకర్ణుడా, ఒరే లే 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 పాప వచ్చింది చూడు, చిన్న పాపలు వచ్చింది అందరూ. ఏంటి డిస్టర్బ్ చేద్దా? ఇప్పుడు నేను డిస్టర్బ్ చేసినందుకు ఇరిటేషన్. నువ్వు ఏ సిచ్యువేషన్లో నిద్రపోతున్నాడా? ఏం చేసినా వీడు మాత్రం కళ్ళు తెరవట్లేదు అబ్బా. గాలి 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 తుఫాన్లు భూకంపాలు ఇంకేమన్నా వచ్చినా కూడా వాడు కదలట్లేదు. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా నా కొడుకు కుంభకర్ణ. మామూలుగా నేను పడుకుంటే పక్కన ఏం జరిగిందో తీసుకొచ్చినవా? Sure, it sound right, boys. చిన్నప్పుడేమో పాపడ పెద్దగా లేకపోతేనేమో పెద్దగా చేస్తుంటారు. పెద్దగా అయిన తర్వాత పాపడ కవర్ ఉన్న జుట్టును గ్యాప్ని కవర్ చేసుకోవడానికి జుట్టే ఉండదు. అలా ఉంటాయి మన జుట్టు కష్టాలు. చూసారా చిన్నప్పుడు, ఇప్పుడు పార్టీషన్ పెద్దగా చేసుకున్నారు. కనీసం వాడి చూసి అవాక్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు, అంత డీప్ స్లీప్లో ఉన్నాడు. రే వద్దు, రే నీ హెయిర్ స్టైల్ చూసుకు ఎలా ఉందో. రే రే హెయిర్ కటింగ్ అయిపోయింది చూడరా. అమ్మా కనీసం కళ్ళు తెరిచాడబ్బా వీడియో అయిపోయే ముందన్న. కన్నా చూడు ఎలా ఉన్నాను, హెయిర్ స్టైల్ ఎలా ఉంది? హెయిర్ స్టైల్ మొదలైనప్పుడు పడుకున్నారు, అయిపోయేటప్పుడు లేచావు. బాగుందా? ఓకే డన్. ఇష్ చూసుకొని నువ్వు ఆ ఫోటోలో అడిగిన హెయిర్ స్టైల్ తీసేలా చేతిలో పట్టుకో. మాట్లాడు. ఫోటోలో అడిగిన హెయిర్ స్టైల్ వచ్చిందా? లేదు లేదు.
లేదు ఏంటో మొత్తం అయిపోయాక కష్టపడి వేసాడు ఆయన. థ్యాంక్స్ చెప్పు అన్నకి. సే థ్యాంక్స్. థ్యాంక్ యూ చెప్పు. చాక్లెట్ ఇస్తాడు, పాకెట్లో చాక్లెట్ ఉంది. సే థ్యాంక్స్. కిందకి దిగాక చెప్తావా? ఓకే నువ్వు అది తిరుగు, నేను నీకు ఇస్తా. మంచిగా క్యూట్ ఇస్తాయి నేను. అమ్మా షేక్ హ్యాండ్ ఇవ్వు. బ్యాడ్ హ్యాబిట్, నేను రాని ఇక్కడే ఉంటా. పడుతావు. షేక్ హ్యాండ్ ఇచ్చు థ్యాంక్స్ చెప్తే వస్తా. ఏంటది? ఇలా మైక్ షర్ట్ పడుతుంది. సరే షేక్ హ్యాండ్ ఇవ్వు, థ్యాంక్స్ చెప్తా. అయిపోయింది. హెయిర్ స్టైల్ నచ్చిందా నీకు? నచ్చలేదా? మరి బిల్లు పే చేసుకో, నువ్వే బిల్లు కట్టాలి. బిల్ పే చేయవా? పే చేయి నువ్వే, నేనెందుకు కడతాను? థ్యాంక్ యూ. సే థ్యాంక్స్. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ. దా అయిపోయింది. బాయ్ చెప్పు. ఏది జంప్ చేద్దాం. 1 2 3. అమ్మ చాలు ఇంకా కోతేశాలు అంటారు వీటిని. దా నీతో పాటు నన్ను కామెడీగా చూస్తున్నారు రోడ్డు మీద. అమ్మా సో ఫైనల్గా కష్టపడి చెమటోడ్చి వచ్చేసాం కార్ దగ్గరికి వెళ్ళాం. సో చూసారు కదా, ఇక్కడే మా ఇంటికి నియర్ బై అనమాట పోనీ సెలూన్. సో జస్ట్ 170 రూపీస్ అవుద్ది, పెద్ద బడ్జెట్ ఎంతో అనుకోవద్దు. సో 170 రూపీస్లోనే చీప్ అండ్ బెస్ట్లో అలా బెస్ట్ హెయిర్ స్టైల్ మనం ఏ సెలెక్ట్ చేసుకుంటే అది చేసేస్తారు. ఫైనల్గా వీడికి నచ్చిన హెయిర్ స్టైల్ చూసారా? ఏదో చిన్నపిల్లలు మామూలుగా మూవీ స్టార్ట్ అవ్వగానే నేను నిద్రపోయే పడుకుంటే అయిపోయిన తర్వాత లేస్తారు కదా, వీడి హెయిర్ కట్లా. ఏం చేద్దాం మరి? ఓపెన్ చేస్తావా నువ్వు? పాప ఏడిస్తే అంత ఆనందం చూస్తావు ఏంట్రా? అబ్బాయి అనిపించుకున్నాడు అబ్బా నా కొడుకు. రండి సార్ రారా, ఏడుస్తుంటా చూస్తావు. సో ఇది యాక్చువల్గా ఎందుకు ఈ వీడియో చేశానంటే, నార్మల్గా హెయిర్ కట్ చేయడము. మైక్ ఇస్తా మాట్లాడక ఇస్తా. సో మామూలుగా హెయిర్ కట్ చేయడము, రెగ్యులర్గా హెయిర్ కట్ వీడియోస్ చూడడం ఇదంతా కామనే. నేను కొత్తగా ఎందుకు చేశానంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సో అందరి ఇళ్ళల్లో పిల్లలు ఉన్నారు. అండ్ ఇట్లాంటి టైంలో బిఫోర్ సమ్మర్ స్టార్ట్ వాళ్ళకి హెయిర్ కట్ అనేది కొంచెం తక్కువ లెంతీగా ఉండి చేపిస్తే సో సమ్మర్ మొత్తం చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా ఉంటుంది. వాళ్ళకి చాలా ఇరిటేటింగ్ ఉంటుంది సమ్మర్కి, స్వెట్కి, దానికి అంతా. సో ఈ వీడియో చూసి కొంతమంది ఎవరికైనా షార్ట్గా హెయిర్కి చేపిస్తే బాగుంటుందని ఒక చిన్న థాట్ వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేసిన అనమాట. సో వీడియో అయిపోయింది. వీడు ఎప్పుడు రోడ్ పైకి వెళ్తాడో అర్థం కావట్లేదు కాబట్టి ఇలాంటప్పుడే పిల్లల్ని ఇలా చంకలో వేసుకొని క్యారీ చేయాలన్నమాట. ఏమంటారు మీ సురేష్? లవ్ యూ పప్పి. పప్పి ఇస్తానంటాం. నీ కెమెరా కావాలా? ఓ మై గాడ్, నువ్వు కెమెరా మ్యాన్ అయిపోతావా? మమ్మీకి సీవా? సరే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చెప్పు, కెమెరా ఇస్తారు. డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చెప్పు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చెప్పు. ఓకే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సిరీస్ లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ 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 బాయ్. అందరు సమ్మర్ వెకేషన్స్ ఎంజాయ్ చేయండి. చెప్పు అనుకో. దొంగలో చూస్తున్నా దొంగ. ఇంకా కెమెరా ఉన్నప్పుడు మాట్లాడు, కెమెరా ఎక్కడ మాట్లాడతాడు. వెళ్ళమ్మా కెమెరా కావాలా? అలా ఇవ్వరు, నువ్వు కెమెరా ముందే నటించాలి, కెమెరా వెనకాల కాదు. రావా? కెమెరా ఇవ్వకపోతే కాదు కొడతావా? కెమెరా ఇవ్వకపోతే ఎవరు కొడతారు నువ్వు? ఎవరు కొడతారు నువ్వు? ఇదే మా బ్లాగ్. హోప్ మీ అందరికి నచ్చింది అనుకున్నా. బాయ్, టేక్ కేర్. మంకీ సే బాయ్.